రియల్లీ సూపర్. బిర్యానీ చాలా బాగుంది. ఏంటి మనసా, మంచి రెస్టారెంట్కి వెళ్దామా? అసలే మూడ్ ఆఫ్ లో ఉన్నాను. సరే వెళ్దాం, కానీ నాకు ఆ రెస్టారెంట్ చూడగానే ఒక పీస్ఫుల్నెస్ రావాలి, వైబ్ అంతా మారిపోరు. అలాంటి రెస్టారెంట్ అని ఉంటే చెప్పు, వస్తా. అలాంటి రెస్టారెంట్ నీ వైబ్ చిటికలో చేంజ్ చేసి రెస్టారెంట్ తీసుకెళ్తా. అసలే చిరాకులో ఉన్నాను శ్యామ్. నువ్వు పిచ్చి పిచ్చి రెస్టారెంట్లు తీసుకెళ్ళి నన్ను ఇరిటేట్ చేసావు అనుకో, నీ సంగతి చెప్తా. నీ మొక్క ముందరా చూసావా ఎంట్రన్స్ ఎంత బాగుందో? చాలా బాగుంది. ఎలా అనిపించింది అంబియన్స్ కానీ ఇక్కడ ప్రజెంటేషన్? నాకు ఇక్కడికి రాగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది శ్యామ్. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే మనకి చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. అండ్ ఈ ట్రాఫిక్ అస్సలు మనకి గజిబిజిగా ఉంటుంది. డే స్టార్ట్ అవడమే ఎలా ఉంటుంది, ఎండ్ అవడం కూడా అలానే ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టు ఒక్కసారిగా ఈ రెస్టారెంట్కి రాగానే కూడా ఆ కామ్నెస్ వచ్చింది, ఆ పీస్ఫుల్నెస్ అనేది చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంబియన్స్ కావచ్చు, అన్నీ చాలా మంచిగా అనిపించింది. నాకు చాలా బాగా ఫీల్ అయ్యాను చూడగానే. ఒక్కసారి వైబ్ అంతా ఇలా చేంజ్ అయిపోయిందా? నార్మల్గా కాదు, అసలు మొత్తం ఒక ఫుల్ వైబ్ వచ్చింది అనమాట. ఫుల్ వైబ్ వచ్చేసి ఫుల్ ఎనర్జీ. నేను కూడా ఇంత హార్ట్ ఆఫ్ ద సిటీ మాదాపూర్లో అసలు ఇంత ప్లెజెంట్నెస్ లేదంటే అంబియన్స్ కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ సెక్షన్లో టేబుల్ మొత్తం ఫుడ్ చూస్తుంటే అరే ఒక్క మల్టీ క్యూజన్ మొత్తం పెట్టారు. మండి ఉంది, బిర్యానీ హండీ ఉంది, కొరియన్ ఉంది, జాపనీస్ ఉంది, ఫ్రైడ్ చికెన్, రామెన్ పెట్టారు, డిమ్సమ్స్ పెట్టారు. అసలు ఇన్ని ఐటమ్స్ అంటే మనం జనరల్గా ఒక్కొక్క ఐటమ్స్కి ఒక్కొక్క స్టేట్ లేకపోతే ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క కేఫ్కో మనం విజిట్ చేస్తుంటాం. బట్ ఇక్కడ అన్ని మల్టిపుల్గా ఒకే దగ్గర దొరుకుతున్నాయి మనకి. నేను చాలా షాక్ అయినా అది చూసి. కిచెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. బట్ ఫుడ్ టేస్టీ ఉందా లేదా? ఎండ్ ఆఫ్ ద డే అందరికి ఏం కావాలి? అంబియన్స్ ఉండాలి, ఫుడ్ హైజీన్ ఉండాలి, దాంతోపాటు టేస్ట్ కూడా ఉండాలి. అది కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారో మనకు నచ్చిన కొన్ని ఆర్డర్స్ అయితే ఇచ్చారు. అదేంటో తెలుసా? మటనే కాదు, మటన్ గీ రోస్ట్. అంటే గీ వేసి చేస్తారు కాబట్టి మటన్ గీ రోస్ట్, రైట్? గీ ఒకటే కాదు, దాంట్లో చాలా స్పైస్ ఆఫ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అండ్ బాడిగాయ చిల్లీతో చేస్తారు. కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, నేను కూడా భయపడుతున్నాను యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందా అని. ఓకే, సో యమ్మీ. టెండర్తో పాటు బ్యాలెన్స్ ఆఫ్ స్పైసెస్ కరెక్ట్గా ఉన్నాయి. అసలు ఎక్కడా కూడా ఓవర్ హిట్టింగ్ లేదు, టెండర్గా ఉంది, చాలా బాగుంది. సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా మంచి మౌత్ ఫ్రెషనింగ్ కావాలి కాబట్టి బ్లూ లగన్ అండ్ వాటర్ మిలన్ మొజాటో. cheers. ఆ ఫ్లేవర్ భలే తెలుస్తుంది దీంట్లో. లెమన్ పంచ్ తగులుతుంది, సూపర్. మాన్సా మన నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది. బటర్ నాన్తో పాటు వేజ్ దిల్ దారా దీపాన్ని. ఆ షేప్ చూస్తేనే అర్థమైంది నాకు కదా. ఈ హార్ట్ని బ్రేక్ చేసేస్తున్నాను నేనే. ఎన్నిసార్లు బ్రేక్ అయింది మీ హార్ట్? అంత స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తున్నారు. లైఫ్లో హార్ట్స్ అనేది బ్రేక్ అవుతూనే ఉంటాయి, మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలంటే. అవన్నీ గుర్తు చేసుకోవద్దు. నాకేం బ్యాడ్ స్టోరీస్ ఏం లేవు. టేస్ట్ చేస్తాను. ఆ కర్రీ దాని టేస్ట్ దానికి తెలుస్తుంది, దీని టేస్ట్ దీనికి తెలుస్తుంది. సో పైన కట్లెట్ చూసావా, దిల్ షేప్ కట్లెట్, దానికి కింద ఉన్న పన్నీర్ కర్రీ ఏదైతే ఉందో గ్రైడ్ చేసి పర్ఫెక్ట్గా సింక్ అయింది. చాలా స్మూత్గా, సాఫ్ట్గా, మైల్డ్గా ఉంది. అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయినాయి. నాన్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. నాకైతే
వెజ్ కూడా అంటే ప్రతిసారి నాన్ వెజ్ తిని తిని బోర్ కొడుతుంది, కానీ వెజ్ తింటే ఎంత కంఫర్ట్గా ఉంటుందో తెలుసు. సో నెక్స్ట్ ఐటమ్ ఏం చెప్పావు? వస్తుంది అసలేంది. అదేంటి బిర్యానీ చెప్పావు? బిర్యానీ చెప్తే ఎంత వస్తుంది అనుకుంటే ఎంత వచ్చింది? మామూలుగా ఉండదు. ఇది చూస్తే నాకు డైలాగ్ గుర్తొస్తుంది. ఏంటది? కంచం ఏంటి ఎంత ఉంది? బిర్యానీ కూడా అంతే ఉంది, తిని చూడు, టేస్ట్ అదిరిపోతుంది. ఎంత ఫుడ్ ఆవిడ తింటాడా? నువ్వు తింటావుగా, కెమెరాలో చెప్పదు కానీ గట్టిగా తింటా. ఈయన కూడా తినలేడు. అస్సలు తినలేను, నేను ఇంతే తింటాను, ఈవిడ మాత్రం ఇంత తింటుంది. చూద్దాం ఇప్పుడు ఎవరు తింటారో చూద్దాం. भैया तो सर्व करना, बात ज़्यादा हो गया, पहले भूख लग रहा है, बिरयानी सर्व करो. అదేంటి ఫస్ట్ నీ ఫేవరెట్ లెగ్ పీస్ తినలేదు నువ్వు? బిర్యానీ తిన్నప్పుడు మా మామ ఒకటి చెప్పింది, నోరు మూసుకుని ముందు బిర్యానీ తిను, తర్వాత మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను నోరు మూసుకుని అంటున్నా? ఇండైరెక్ట్గా నీకు బాగా అర్థమవుతాయి పాప. బిర్యానీ చాలా చాలా బాగుంది. సో హైదరాబాద్లో బిర్యానీ అన్ని చోట్ల బాగుంటుంది, బట్ ఈ బిర్యానీ కూడా చాలా బాగుంది. కిచెన్ చాలా స్పేషియస్గా అండ్ చాలా హైజీన్గా ఉంది. ఇక్కడ షెఫ్తో మాట్లాడదాం, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కిచెన్. హాయ్ హాయ్ Hi, myself Aditya Pradhan and I'm the chef of Pasta Restaurant. మై నేమ్ ఇస్ శ్యామ్, ఐ ఆల్సో చెఫ్. ఐ వాంట్ టు సీ యువర్ కిచెన్ అండ్ హౌ టు మెయింటైన్ ద So please hygiene wear the and kitchen care. थैंक यू सो मच. मैं आपका पूरा किचन देखना चाहता है, आप कितना हाइजीन मेंटेन कर रहे हैं और फ्रेश फूड है कि नहीं है. मेरा साथ मेरा ऑडियंस की भी थोड़ा डाउट रहता है ना, आजकल किचन अच्छा नहीं रहता है, लेकिन मुझे बाहर से देखने के लिए बहुत खूबसूरत दिख रहा है. आप पूरा अंदर देख सकते हैं? जी सर, पहले हम लोग का कॉर्पोरेट शेफ से परमिशन लेना पड़ेगा जरूर लेंगे. एंड देन उसके बाद हम लोग आपको शो कर पाएंगे. श्योर डेफिनेटली. Thank you sir. Please hi sir. Hi sir, this is our corporate chef. हाय शेफ. Hi, my name is Andrew Lepsa. I'm Pasta Restaurant corporate chef. So this sous chef. शेफ आपका किचन बहुत खूबसूरत लग रहा है, लेकिन आपका किचन अंदर जाने के लिए मुझे परमिशन चाहिए. ठीक है. आइए सर. हाँ हम लोग का क्वांटिटी डिपार्टमेंट आप चेक करिए. ये कॉन्टिनेंटल है ना? जी सर कॉन्टिनेंटल डिपार्टमेंट है. एंड ये हम लोग का DCD भी है कॉन्टिनेंटल का. बारबेक्यू चिकन विंग्स बना रहा है अभी. क्या शेफ क्या बना रहे हैं? बारबेक्यू चिकन विंग्स. आइए सर, ये हम लोग का नॉर्थ इंडियन डिपार्टमेंट है. ओ इंडियन डिपार्टमेंट. जी ये मेरा हम लोग का CDP है इंडियन डिपार्टमेंट का. इंडियन CDP. जी सर. हाय शेफ, हाय आपका नाम क्या है? अजीत सिंह. कहाँ से आप? उत्तराखंड से है, बहुत अंदर है ना. क्या बना रहे अभी? अभी पाशा होम स्टाइल चिकन करी बनता है. हो आपका पास्ता रेस्टोरेंट स्पेशल चिकन करी बना रहे हैं. देखने में बहुत खूबसूरत लग रहा है, स्वाद भी रहता है. जबरदस्त. हाँ जबरदस्त स्वाद ఉంటుందట. शेफ आदित्य, जी सर. एक सवाल पूछना है. जी पूछिए. आप फूड कलर्स अजिनोमोटो ये सब यूज कर रहे हैं? नहीं सर, हम लोग का इसमें फूड कलर एंड MSG नो यूज है. हम लोग अलाउड भी नहीं है, तो हम लोग यूज नहीं कर रहा. ये हम लोग का एशियन क्यूजन है. सो एशियन क्यूजन में हमारा CDP है पलक दाल फ्रॉम कोलकाता. तो प्लीज. हाय हाय शेफ, नाम क्या है आपका? पोलक दास. कहाँ से? वेस्ट बंगाल से. क्या बना रहे हैं? ओह नाइस नाइस. ये तो आपका एशियन क्यूज है. आप तो चाइनीज कोरियन जापानीज सब कुछ बनाते हैं.